సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని అడుగుతూ ఉన్నాం. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించమని, మంచిగా బిడ్డలు మార్కులు పొంది మహింపరిచి భాగ్యం దయచేయండి. అలాగే ప్రభు డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి కూడా మంచి ఉద్యోగాలు బిడ్డలకు దయచేసి ఆయన జీవితంలో సెటిల్ అయ్యే భాగ్యం దయచేయండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలను దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. చేస్తున్న డ్యూటీల విషయంలో మీకు కాపుదల ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు, ఆయా ఉద్యోగాల్లో మీరు చక్కని కాపుదలు ఇచ్చి భద్రత ఇచ్చి నడిపించండి. అలాగే హాస్టల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించమని, ఆరోగ్యమును శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ప్రభా ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. నిజాపురపు ఇమ్మానుయేలుని లేవనెత్తి బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకా పరిపూర్ణమైన స్వస్థత బిడ్డకు దయచేయండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల, భద్రత, ఆరోగ్యం ఇచ్చి నడిపించమని, వాక్యం వింటున్న మా శ్రోతలందరికీ మరొకసారి మీ పాదాల చెంత నేర్చుకునే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు 8, 9 వచనాలు. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 8, 9 వచనాల్లో, తామున్న పల్లెల యందరి మాటు చోటులలో పొంచి ఉందరు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవాలని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందరు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందరు. బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకుందరు. ఈ దుష్టులు వారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనుల విషయంలో ఊరి ఓటటం, వల విసరటం, గుంట త్రవ్వటం, ఇవన్నీ దుర్మార్గులు చేసేటువంటి పనులు. ఈ 8, 9 వచనాల్లో పొంచి ఉండుట అనేటువంటి పదమే 3 సార్లు కనిపిస్తుంది. 8వ వచనంలో 2 సార్లు, అలాగే 9వ వచనంలో 1 సారి, 9వ వచనం కూడా మళ్ళీ 2 సార్లు పొంచి ఉందరు, పొంచి ఉందరు. అంటే దేవుని జనాంగమైనటువంటి ప్రజల్ని, లేదా భక్తిగా విశ్వాసంగా ఉంటున్నటువంటి వారిని వాళ్ళ యొక్క దుర్మార్గం వైపు లాగాలని, వాళ్లను నాశనం చేయాలని వాళ్ళు పొంచి చూస్తారంట. నిరాధారులు అంటే నీతిమంతులు, నిరపరాధులు అంటే నీతిమంతులు, వాళ్ళని చంపడానికి చూస్తూ ఉంటారు. ఇక్కడ సింహమును పోల్చి, అలాగే జాలరిని పోల్చి, అంటే సింహం ఎలా అయితే చాటైన స్థలములలో దాని ఆహారం కోసం పొంచి చూస్తుందో అలాగే జాలరులు ఎలాగైతే వల వేసి చేపలను పడతారో అలాగా బాధపడు వారిని వలలోకి లాగి పట్టుకుంటారు. అలాగే నిరపరాధుల్ని, నిరాధారుల్ని వాళ్ళు చంపడానికి సింహంలాగా చాటైన స్థలాల్లో పొంచి ఇవ్వటానికి చెప్తూ ఉన్నాడు. అంటే కుటిలులు యుక్తిగా దాగుండేటువంటి స్థితిని సూచిస్తూ ఉంది. నిరాధారులు అంటే నీతిమంతులు. దేవుడు నీతిమంతులను మర్చిపోయాడు అని, ఆయన వారికి విముఖుడై దూరంగా ఉన్నాడని ఈ దుష్టులు వాళ్ళ హృదయాల్లో అనుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళని దేవుడు కాపాడలేడు అని వీళ్ళు చాలా పన్నాగాలు పని, ఎత్తులు పని, వాళ్ళు రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి చూస్తూ ఉంటారు. కీర్తనల 35:7లో, నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. దావీదు అంటున్నాడు, నన్ను పట్టుకోవాలి, నన్ను గుంటలో పడేయాలి అని వాళ్ళు వల ఒడ్డారు, నా ప్రాణం తీయాలని వాళ్ళు గుంట త్రవ్వారు. కానీ వానికి తెలియకుండా చేటు వారి మీదకి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక, వాడు ఆ చేతిలోనే పడునుగాక. అంటే దేవుని కాపుదల లేదనుకుని వీళ్ళు దేవుని బిడ్డలైన వారికి, లేదంటే నీతిమంతుల మీదకి ఇబ్బంది కలిగించడానికి వాళ్ళు చాటుమాటల్లో పొంచి వాళ్ళు చాటుగా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శపిస్తాడనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. 119:85లో, నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు
నన్ను చిక్కించుకున్నటకై గుంటలు త్రవ్విరి. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరింపని, అంటే వాక్యానుసారంగా జీవితం లేని వారు, గర్విష్ఠులు నన్ను చిక్కించుకుంటే గుంటలు త్రవ్విరి. ఆ గుంటలో పడిపోయినప్పుడు వాళ్ళు హేళన చేయడం కోసం, ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వీళ్ళు ఆ ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసి నవ్వడం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఇబ్బంది పెట్టడం కోసం. అలాగే 119, 110లో నన్ను పట్టుకున్నటకే భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. అంటే వాళ్ళు ఎన్ని ఉరులు ఒడ్డినా, నన్ను పట్టుకోవడానికి భక్తిహీనులు ఎన్ని ఇబ్బందులుగా వాళ్ళు రకరకాలంటే వలలు వేసినా కూడా నీ ఉపదేశం నుండి నేను తొలగిపోలేదు. అంటే నీ వాక్యానుసారంగా నడుచుకుంటున్నాను కనుక నేను వాటిలో పడట్లేదు. వాటి నుండి నన్ను తప్పించేటువంటి నీ వాక్య సందేశం నాకు ఉంది, నీవు నాకున్నావని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. అలాగే 145 కీర్తన 140 అధ్యాయం 5 వచనం అండి. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు, వారు త్రోవ ప్రక్కను వలపరచి ఉన్నారు, నన్ను పట్టుకున్నటకే ఉచ్చెలు నొగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రియులారా, ఇలా వాళ్ళు ఉరిగొట్టినప్పుడు, వాళ్ళు త్రోవ ప్రక్కల వలపరిచినప్పుడు, పట్టుకుంటకై ఉచ్చులొగ్గినప్పుడు దేవుడు తప్పనిసరిగా వాళ్ళని కాపాడడం కోసం, దేవుని కోసం మనము వాళ్ళు ప్రార్థన చేశారు కీర్తనకారులు, మనం కూడా ప్రార్థన చేయాలని చెబుతూ ఉన్నాడు. అలాగే 141:9లో కూడా నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము. నేను తప్పించుకొని పోచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, దేవుడు తప్పించడానికి చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారిని కాపాడడానికి ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు వారిని తప్పిస్తాడు. ఎన్ని వలలు పట్టనివ్వండి, ఎన్ని చేయనివ్వండి, దేవుడు తప్పనిసరిగా మనల్ని కాపాడతాడు. 142:3లో నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకున్నటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. ప్రియులారా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, దుర్మార్గులు చేసేటువంటి పని నీతిమంతుల్ని పడగొట్టాలని, నీతిమంతుల్ని దిగజార్చాలని, భక్తిపరుల్ని వాళ్ళ మీద బురద జల్లాలని చూసేటువంటి పరిస్థితులు, ప్రయత్నాలు ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. మీరు ఏ వృత్తి తీసుకోండి, ఏ పని తీసుకోండి, ఎవరిని తీసుకోండి, సంఘాలు తీసుకోండి, ప్రతి చోట యథార్థంగా నడుస్తున్న వారిని, నీతిగా జీవిస్తున్న వారిని ఖచ్చితంగా వెనక్కి లాగాలని ఉర్లు వడ్డి రకరకాల మాటలతో వాళ్ళు చిక్కుపట్టేటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయం తప్పనిసరిగా వాటిలో చిక్కుకొనకుండా మనల్ని తప్పిస్తాడు. ఎవరైతే అలా వలవడ్డారో, ఎవరైతే అలా రకరకాల ప్రయత్నాలు, ఇబ్బందికర ప్రయత్నాలు చేశారో వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు, మనం ప్రార్థనా పరులుగా దేవుల్లో ఉంటే గనక. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం అండి. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచియుండినట్లు వారు పొంచియుందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందురు. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రువ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యములు అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యములను తీర్చుటకు రానియరు. అట్టి వాటిని చూసి నేను శిక్షింపకయుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఇలా ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చి, ఎదుటి వాళ్ళని చిక్కుల్లో పెట్టేటువంటి వారికి ఖచ్చితంగా నేను తీర్పు తీరుస్తాను, వాళ్ళని నేను విడిచిపెట్టను అంటున్నాడు. కాబట్టి ఊరియొడ్డి, వల విసిరి, ఇబ్బంది పెట్టి, గుంట త్రవ్వి రకరకాలుగా ప్రయత్నం చేసి వారందరికీ దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటంటే వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. దేవుని బిడ్డలమైన మనం యథార్థంగా ప్రార్థన చేసుకుంటూ యథార్థంగా దేవునికి లోబడి వెళ్ళిపోతే చాలు, దేవుడే వాళ్ళ పని చూస్తాడు. అలాగే వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడిపోతారు, వాళ్ళే ఇబ్బందులు పడతారు. మనం నిశ్చింతగా ఉందాం, దేవుని కొరకు యథార్థంగా జీవిద్దాం. ఆమేన్. అందరికీ వందనాలండి.